హలో అండి, వెల్కమ్ టు నివీస్ కిచెన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నివీస్ కిచెన్లో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. మనం 6 months బేబీస్ నుండి ఉగ్గు ఇవ్వడం స్టార్ట్ చేస్తాం కదా. సో ఉగ్గు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. దానికోసం నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ ఒక 6 types ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. పిస్తా నా దగ్గర షెల్ ఉన్న పిస్తా ఉంటుంది కదా, సో డైరెక్ట్ అలాగే ఉందన్నమాట. మీ దగ్గర ఒకవేళ సపరేట్గా ఉంటే అందులో వేసేయండి డైరెక్ట్ అలాగే. ఇప్పుడు వాటిని ఒక 2 times వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టాలన్నమాట. నెక్స్ట్ నేను పప్పులు తీసుకుంటున్నానండి. ఇంట్లో మీ దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని వేయొచ్చు అన్నమాట. నేను పప్పులు తీసుకుంటున్నాను. బియ్యం కూడా వేయాలండి. బియ్యం ఒక 1 cup బియ్యంకి ఇంకా మిగతావన్నీ హాఫ్ కప్ వేయాలన్నమాట. సో నేను అన్ని రకాల పప్పులు తీసుకుంటున్నాను. సో నేను ఉలవలు, కందిపప్పు, ఎర్రపప్పు, ఇంకా బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు చాలా తక్కువే తీసుకోండి, ఎక్కువ వద్దు, గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలకు. పెసర్లు ఇంకా పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను నేను. తర్వాత ఈ ఒక 2 to 3 times వాష్ చేసుకొని నైట్ మొత్తం ఇది కూడా నానబెట్టుకోండి వాటర్ పోసుకొని. డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ పప్పులన్నీ బాగా నానాలన్నమాట. కనీసం ఒక 12 hours అయినా నానబెట్టండి ఖచ్చితంగా. 12 hours తర్వాత చూడండి చాలా బాగా నానిపోయాయి అన్ని డ్రై ఫ్రూట్స్. కలర్ కూడా చేంజ్ అయ్యాయి. అట్లా ఎందుకు కలర్ అట్లా డార్క్ కలర్ ఎందుకు వచ్చాయంటే మనం వాల్నట్స్ వేసాం కదా, అందులో వాల్నట్స్ కలర్ రిలీజ్ చేస్తాయి అన్నమాట, అందుకోసమని ఆ కలర్ వచ్చిందనమాట. సో పప్పు కూడా బాగా నానిపోయాయి అంతా. ఇప్పుడు వాటిని సపరేట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. మార్నింగ్ తీసి వాష్ చేసుకొని వాటర్ అన్నీ డ్రైన్ చేసుకొని తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద, లేదంటే ఎండొస్తే ఎండకైనా మీరు ఆరబెట్టొచ్చు అనమాట వాటిని. వింటర్స్లో ఎండ లేకపోతే ఇలా ఫ్యాన్ కింద అయినా పెట్టొచ్చండి. సో నేను ఫ్యాన్ కిందనే పెడుతున్నాను అనమాట, ఆరబెడుతున్నాను. పప్పులన్నీ బాగా డ్రై అయిపోవాలి ముందులాగా. సో డ్రై అంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోవాలన్నమాట. కలర్ ఉన్న టవల్ తీసుకోకండి, ఎందుకంటే ఆ కలర్ రిలీజ్ చేస్తే మళ్ళీ పప్పు కంట అంటుతుంది కదా. సో వైట్ టవలే తీసుకోండి. ఒక 4 to 5 hours ఆరబెట్టండి, అలాగా వదిలేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ సపరేట్గాను ఇంకా పప్పులు సపరేట్గాను వేయించుకోవాలన్నమాట. సో నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు ఇలా మకానా ఉంటుంది కదా, లోటస్ సీడ్స్ నుండి తీసుకునేది, ఆ మకానా వేసి వేయించుతున్నాను అన్నమాట. మకానా నానబెట్టకండి, ఎందుకంటే అది తొందరగా మెత్తగా అయిపోతుంది, నానబెట్టొద్దు, డైరెక్ట్ వేయించుకునేటప్పుడు వేసుకోండి. ఇది ప్రోటీన్ పౌడర్, ఓన్లీ ప్రోటీన్ పౌడర్ ఇలా తీసుకోవచ్చండి. 3 years నుండి 5 years పిల్లలకి పాలల్లో వేసి కలిపి ఇవ్వచ్చు అనమాట. బయట నుండి మనకు ఏమంటారు మెడికల్ షాప్స్లో దొరికే ప్రోటీన్ పౌడర్ కంటే ఇలా ప్రోటీన్ పౌడర్ చేసి పెట్టండి. నెక్స్ట్ నేను పప్పులు వేయించుకుంటున్నాను అనమాట సపరేట్గా, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లేట్గా వేగిపోతాయి, పప్పులు తొందరగా వేగిపోతాయి కాబట్టి. డ్రై ఖర్జూరం అలాగే వేయండి, అందులో మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది ప్రోటీన్ పౌడర్ అండి. ఇది పాలల్లో కలిపి ఇవ్వచ్చండి డైరెక్ట్ పిల్లలకు. ఐ మీన్ అంటే 3 years నుండి 5 years పిల్లలకు డైరెక్ట్ పాలల్లో కలిపి ఇవ్వచ్చు. ఈ పౌడర్ గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం చిన్న చిన్న లమ్స్ లాగా ఫామ్ అయింది కదా, సో ఆ లమ్స్ కూడా మీకు ఉండకుండా ఏం చేయాలంటే మళ్ళీ అదే ప్యాన్లో పౌడర్ అంతా వేసేసి ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే ఆ లమ్స్ కూడా పోతాయి అన్నమాట. పౌడర్ లాగా మొత్తం పూర్తిగా పౌడర్ లాగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పప్పులు కూడా అదే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి, చాలా మెత్తగా చేసుకోండి, ఎందుకంటే పిల్లలు కదా తొందరగా డైజెస్ట్ అవ్వదు అనమాట గరుకులుగా ఉంటే. సో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంకా పప్పులది పౌడర్ ఉంది కదా, సో రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 6 months బేబీస్ నుండి 2 years బేబీస్ వరకు ఎవరికైనా పెట్టొచ్చు అనమాట. ఇది ఉగ్గు చేసుకోవాలి, అలాగే ఇవ్వద్దు పౌడర్ లాగా. ప్రోటీన్ పౌడర్ అయితే పాలలో డైరెక్ట్ కలపొచ్చు కదండి, ఇది అలా కాదు, మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ మొత్తం. నేను దానికోసం గిన్నెలో వాటర్ తీసుకున్నాను. అవి బాయిల్ అవుతున్నప్పుడు ఇలా లమ్స్ అంటే వేడి వాటర్లో అలాగే పౌడర్ వేస్తే లమ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట.
అందుకే నేను బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం పౌడర్ వేసి కలిపాను అనమాట. అలా కలిపి పెట్టిన దాన్ని బాయిల్ అవుతున్న వాటర్లో పోసేయండి. తర్వాత ఇది ఒక 10 మినిట్స్ బాగా ఉడికిపోవాలన్నమాట. దగ్గర అయిపోవాలి, కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరకు అయిపోవాలన్నమాట. మీరు అలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. అలా అయితే ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ. అలా ఉండాలన్నమాట. ఇట్లా ఏమంటారు, గంటె జారుడు అంటారు కదా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత అది దగ్గరకు అయిపోతుంది కొంచెం. సో అందుకే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను 1 ఇయర్ బేబీ కోసం చేస్తున్నాను కాబట్టి దాంట్లో కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూను. ఎందుకంటే 1 ఇయర్ బేబీ అంటే కొంచెం టేస్ట్ బడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకు. సో నేను బెల్లం పౌడర్ యాడ్ చేశాను. మీరు ఒకవేళ 6 మంత్స్ బేబీకి ఇస్తున్నట్లయితే అందులో బెల్లం పౌడర్ కానీ, షుగర్ కానీ, సాల్ట్ కానీ ఏది యాడ్ చేయకండి, అలాగే ఇచ్చేసేయండి. ఇంకా చిన్నపిల్లలకి తేనె కూడా అస్సలు వాడకండి. 1 ఇయర్ వరకు తేనె యూజ్ చేయొద్దు అసలు. ఇంకా ఇలాంటి స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా గ్లాస్ది, అండ్ ఎయిర్ టైట్గా ఉండాలి. అస్సలు ఎయిర్ వెళ్ళొద్దు అన్నమాట లోపలికి. అలాంటి కంటైనర్ ఉంటేనే తీసుకోండి. ఒకవేళ మనం లూజ్ క్యాప్ ఉన్నా కానీ అలాంటి వాటిలో పెడితే ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం పోతాయి అన్నమాట. మొత్తం బాగుండదు, పౌడర్ టేస్ట్ మొత్తం పోతుంది. అందుకోసమని ఇలా గ్లాస్ జార్లో ఎయిర్ టైట్గా పెట్టేసేయండి పక్కకు. అంతే అండి, ఇదే మన ప్రోటీన్ పౌడర్ అండ్ ఉగ్గు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు సెండ్ చేయండి. ఓకే అండి, బాయ్.